మార్కాపురం జిల్లా పుల్లల చెరువులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 2026-2027 విద్యా సంవత్సరానికి విద్యార్థినుల ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ పి లిల్లీ ప్రకాశవాణి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల బాలికలకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కేజీబీవీ పాఠశాలను ఏర్పాటు చేసి విద్యార్థినులకు పలు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. పాఠశాలలో 6వ తరగతిలో 40 సీట్లు, 11వ తరగతిలో 40 సీట్లు, 12వ తరగతిలో 8 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో బైపీసీ గ్రూప్ను ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తున్నట్లు చెప్పారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పాఠశాలలో డిజిటల్ ఎడ్యుకేషన్, బయాలజీ ల్యాబ్, ఐసీటీ ఆధారిత బోధన వంటి ఆధునిక సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. అలాగే విద్యార్థినుల భద్రత కోసం 24 గంటలు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ చదివే విద్యార్థినులకు ఉచిత హాస్టల్ వసతి, పోషకాహారం, యూనిఫామ్లు, పాఠ్యపుస్తకాలు మరియు ఇతర విద్యా సామాగ్రి ప్రభుత్వంచే అందజేయబడతాయని తెలిపారు. మార్చి 12 నుంచి ఏప్రిల్ 1 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9515060074 నెంబర్ను సంప్రదించాలని సూచించారు. పుల్లల చెరువు మండల ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నేను కస్తూర్బా స్కూల్ ప్రిన్సిపల్ మేడంని పుల్లల చెరువు. అలాగే ఈ పాఠశాలలో నిన్న మార్చి 12వ తారీఖు నుంచి ఏప్రిల్ 1వ తారీఖు వరకు కూడా ఆన్లైన్లో అడ్మిషన్స్ కొరకు పిల్లలు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ప్రభుత్వం వారు కల్పించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటా ఉన్నాను. మా పాఠశాలలో ఉన్నటువంటి ఖాళీలు 6వ తరగతిలో 40 సీట్లు, అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 40 సీట్లు, ఇంటర్ సెకండ్ ఇయర్లో 9 సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్తా ఉన్నాను. ఇంకా ఏంటి అంటే లాస్ట్ ఇయర్ మేము పోయిన సంవత్సరం ఇంటర్లో మేము డిస్ట్రిక్ట్ ఫస్ట్ కూడా రావడం జరిగింది. బైపీసీ ఇంగ్లీష్ మీడియము చాలా మంచి, మరి మన లెక్చరర్స్ కూడా చాలా బాగా వాళ్ళకి విద్యను అందిస్తూ ఉన్నారు. అలాగే 10th క్లాస్ వరకు కూడా టీచర్స్ అందరూ కూడా చాలా చక్కగా డిజిటల్ క్లాస్ రూమ్స్ను ఉపయోగించి వాళ్ళకి విద్యను అందించడం అనేది జరుగుతూ ఉందండి. ఇంకా చెప్పుకోవాలి అంటే పిల్లలకి అన్నిటికంటే ముఖ్యంగా కావాల్సింది మంచి ఆహార వసతి. ఆహారం కూడా చాలా మంచిగా పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందిస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళకి యూనిఫామ్, బుక్స్, ఇంకా ఈ సంవత్సరం కొత్తగా బెడ్షీట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇంత మంచి అవకాశాలను పిల్లలు చాలా చక్కగా ఉపయోగించుకొని వాళ్ళ ఆడపిల్లలు ప్రతి ఒక్కరూ కూడా చదువుకుంటే ఈ సమాజానికి వెలుగును వాళ్ళు ఇస్తారనే ఉద్దేశంతోనే మేము వాళ్ళని చదివిస్తూ ఉన్నాము. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే మొన్న 1 నెల క్రితమే మాకు సీసీ కెమెరాలు అనేవి ఈ ప్రతి కేజీబీవీలో కూడా ఫిట్ చేయడం జరిగింది. 9 సీసీ కెమెరాల మధ్యలో ఈ పిల్లల్ని ఉంచుతున్నాము. అంటే అంత భద్రత ఏర్పాట్లు కూడా పిల్లల కొరకు ప్రభుత్వం ఎంతో ఆడపిల్లల యొక్క సేఫ్టీని ఆలోచించి వీటిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇన్ని వస్తువులు కల్పిస్తున్నటువంటి మా పాఠశాలలో మీరందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఇంకా తెలియని వాళ్ళకి కూడా తెలియచేసి ఆన్లైన్లో అడ్మిషన్లు వాళ్ళ అన్ని టైం ప్రకారం ఫిల్ చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. సీటు వచ్చిన వారికి తల్లిదండ్రులకే మెసేజ్ వస్తుందండి. అలాగే ఎక్కడ కూడా ఇది మిస్యూజ్ అనేది జరగడం అనేది జరగదు. ఎవరికైతే సీట్ వచ్చిందో తల్లిదండ్రులకు మెసేజ్ పంపించి ఫోన్ కాల్ కూడా చేస్తారు. ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.